హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. IIIT ఎగ్జామ్ నవంబర్ 28వ తేదీన జరుగుతుంది కనుక ముందు రోజు నేను ఉదయం నుండి రాత్రి వరకు ఏపీ పాలిసెట్ మ్యాథమెటిక్స్ ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అయితే ప్రతి గంటకు లేదంటే ప్రతి 2 గంటలకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు అప్లోడింగ్ చేస్తుంటాను. సో పెడుతుంటాను కనుక మీరు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు సో ఆ వీడియోస్ అనేవి మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చూడొచ్చండి. సో అప్పుడు చూసి వాటి యొక్క షార్ట్ కట్స్ అనేవి మీరు తెలుసుకొని సో ఎగ్జామ్లో మీరు అవి అప్లై చేసినట్లయితే IIITలో మ్యాథమెటిక్స్లోని 50కి 50 వస్తుంది. అదేవిధంగా ఇప్పుడులాగే రోజు రాత్రి 7 గంటలకు మనకి మెగా ఫైనల్ గ్రాండ్ మోడల్ పేపర్, అదేవిధంగా మెగా ఫైనల్ గ్రాండ్ టెస్ట్. సో మీకు 100 మార్కులకు ఉంటుంది. ఇది కూడా సో అది 100 మార్కుల ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. 100 మార్కులు మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీకు మొత్తం ప్రిపరేషన్ ఉంది. సో ఆ రోజుతో ఇంకా కంప్లీట్ అవుతుంది. సో స్టూడెంట్స్ కనుక 27వ తేదీ ఖచ్చితంగా ఈ గౌరీ స్మార్ట్ ఛానల్ని చూస్తూ ఉండండి ఖచ్చితంగా. సో మీకు షార్ట్ కట్స్ అనేవి బోల్ ఉంటాయి. ఎందుకంటే మనకి ప్రీవియస్ పేపర్స్ నుండి కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తాయి, ఎందుకంటే మోడల్స్ అయితే వస్తాయి. కనుక ఈరోజు నేను ఏపీ ఆర్జీసీ లాస్ట్ ఇయర్ యొక్క పేపర్ని పెడుతున్నానండి. సో ఆ పేపర్ చూడండి, ఖచ్చితంగా కొన్ని మోడల్స్ అయితే వస్తాయి. ఇంకా ఎందుకు ఆలస్యం, చూడండి. ఇఫ్ cosecant 39 degrees is equal to p, then the value of this. సో ఇదంతా మనం పెద్ద లెక్కది. సో ఇదంతా సాల్వ్ చేస్తే మనకి √p² - 1 వస్తుంది. సో దీన్ని ఏ విధంగా చేయాలంటే సో cosecant 39 degrees is equal to p అయితే sin 39 degrees = 1/p అవుతుంది. సో డయాగ్రామ్ వేసుకుంటే సో ఎదురు భుజం 1 అవుతుంది, కర్ణం నుంచి p అవుతుంది, ఆసన భుజం √p² - 1 అవుతుంది. సో దీన్ని cosecant స్క్వేర్ 51 degreesని మనం 90 - 31 రాసుకోవచ్చు. సో 90 - 39 రాసుకుంటే అది secant 39 అవుతుంది. అది పైకి వెళ్తే cos స్క్వేర్ 39 + sin స్క్వేర్ 39. సో ఆ వాల్యూ 1. సో ఈ లాస్ట్ది కూడా 1 అవుతుంది. సో 1 క్యాన్సిల్ అయితే మనకి మిగిలింది ఏంటి, ఓన్లీ tan స్క్వేర్ 51. సో tan స్క్వేర్ θ అంటే √secant స్క్వేర్ θ - 1. సో √secant స్క్వేర్ θ - అంటే √p² - 1 ఆన్సర్. If cosecant θ plus cosecant square θ is equal to 1, then the value of this. సో cosecant θ plus cosecant square θ is equal to 1 అంటే ఈ పైన చూపించిన విధంగా ఇవ్వండి. సో cosecant square θ plus cot square θ is equal to 0. సో దీన్ని అటు సైడ్ తీసుకెళ్తే మనకి cot square θ is equal to -cosecant θ. సో అప్పుడు దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోసే చేస్తే cot4 θ cosecant square θ. సో ఇప్పుడు దీన్ని అన్నిటి మనం ఈ cosecant square θ రాయొచ్చు, 1 + cot square θ రాయొచ్చు. సో ఈ cot square θ మైనస్ ఇటు సైడ్ వస్తే అప్పుడు cot4 θ - cot square θ is equal to 1. సో క్యూబింగ్ ఆన్ బోసే చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో ఆన్సర్ 1 వస్తుంది అన్నమాట. నెక్స్ట్, ఇఫ్ sin 21 degrees = x/y, then secant 21 - sin 69 is. సో secant 21 ఈ డయాగ్రామ్ వేసుకుంటే మనకి ఎదురు భుజం x, కారణం నుంచి y అవుతుంది, ఆసన భుజం √y² - x² అవుతుంది. సో secant 21 ఏం రాసుకోవచ్చు మనం, y/√y² - x² మైనస్ cos 21 అంటే √y² - x²/y. సో ఎల్సిఎం తీస్తే x² y √y² - x² వస్తుంది. సో ఆప్షన్ 3 అన్నమాట. ద సింప్లిఫైడ్ వాల్యూ ఆఫ్, సో దీన్ని secant θ - tan θ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో secant θ అని అంటే 1/cos θ, tan θ అంటే sin/cos. సో దీనికి ఎల్సిఎం తీస్తే 1 - sin స్క్వేర్ θ హోల్ స్క్వేర్/cos స్క్వేర్ θ. సో 1 - sin స్క్వేర్ θ 1 - sin θ అంటే 1 - sin θ సో 1 - sin స్క్వేర్ θ. ఇప్పుడు ఏంటి మనకి 1 - sin θ 1 - sin θ క్యాన్సిల్ అయితే 1 - sin θ 1 + sin θ. సో 4th ఆప్షన్. If two poles of heights x meters and y meters subtend angles 30 degrees 60 degrees respectively at the center of the line joining their feet, then x is to y. సో ఈ డయాగ్రామ్ ఆ c అనేది కరెక్ట్గా మధ్యలో ఉంది కనుక tan 30 తీసుకుంటే x/cb అవుతుంది. సో tan 30 1/√3 కనుక 1/√3 = x/cb. tan 60 = y/cd అవుతుంది. సో tan 60 √3 కనుక √3 = y/cd. సో మనకి ఏంటంటే cb = cd, ఎందుకంటే మధ్య బిందువు కనుక cb ఏమొచ్చింది మనకి x × √3 వచ్చింది, cd వచ్చింది y/√3. సో మనకి x/y కావాలి కనుక సో 1/√3 × √3 అంటే 1/3. సో 1:3 ఆన్సర్, సెకండ్ ఆప్షన్. The length of the string of a kite flying at 50 meters above the ground with an elevation of 60 degrees is. సో మనకి కైట్ యొక్క దారం కావాలి అంటే మనం ఏం తీసుకోవాలంటే సైన్ తీసుకోవాలి. sin 60 = 50/x. సో sin 60 అంటే √3/2, √3/2 = 50/x. సో x = 100/√3. సో 100/√3 అంటే మనం దాన్ని ఏం చేయొచ్చు, √3తో మనం రేషనలైజింగ్ చేస్తే 100√3/3. సో ఇదంతా క్యాలిక్యులేషన్ చేస్తే 57.73.
రెండు పాచికలను ఒకేసారి దొర్లించినప్పుడు వాటి రెండు ముఖాలపై వచ్చే అంకెల మొత్తము 4 లేదా 6 చే భాగించబడే సంభావ్యత. సో ఇది ట్రై చేసాము, రాలేదు. నెక్స్ట్, ఒక లీప్ సంవత్సరంలో 53 ఆదివారాలు వచ్చే సంభావ్యత ఎంత? సో 53 ఆదివారాలు అంటే మనకి లీప్ సంవత్సరంలో 2 ఆడ్ డేస్ ఉంటాయి కనుక అది సండే మండే వచ్చు, మండే ట్యూస్డే అవ్వడు, ట్యూస్డే వెన్స్డే వచ్చు, వెన్స్డే థర్స్డే అవ్వడు, థర్స్డే ఫ్రైడే అవ్వచ్చు, ఫ్రైడే సాటర్డే అవ్వచ్చు, సండే సాటర్డే అవ్వచ్చు. సో సండేలు 2 ఉన్నాయి కనుక 2/7 ఆన్సర్. ఒక నాణాన్ని 219 సార్లు ఎగరవేస్తే కనీసం ఒక బొమ్మ పడే సంభావ్యత. సో కనీసం ఒక బొమ్మ పడాలంటే సో బొరుసు అవసరం లేదు. సో అన్ని బొరుసులు అనేది ఒకటే ఉంటుంది కనుక సో 2/2019 - 1/2/2019. ఘటన ఈ యొక్క సంభావ్యత 60% అయితే ఈ కాదు అనే ఘటన యొక్క సంభావ్యత ఎంత? ఈ కాదు అనే సంభావ్యత ఎంత? సో మిగిలినది 40. సో 40/100. సో 0 క్యాన్సిల్, 2 2s are 2 5s, 2/5 is the answer. రేంజ్ ఆఫ్ ది ఫస్ట్ 10 హోల్ నెంబర్స్. సో మొదటి 10 పూర్ణాంకాల వ్యాప్తి 0 1 2 3 4 5 6 7 9. సో 9లో 0 తీస్తే 9. సో ఆన్సర్ 9. మీన్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. మొదటి n సహజ సంఖ్యల సగటు n × n + 1/2/n. సో n క్యాన్సిల్ అయితే n + 1/2. సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్. Average of 20 numbers is 17. If 3 is added to each new number, then new mean. 20 సంఖ్యల సగటు 17. ప్రతి సంఖ్యకు 3 కలిపితే ఏర్పడే నూతన సంఖ్యల సగటు. ఏం లేదా 17కి 3 కలిపితే 20 వస్తుంది ఆన్సర్ 20. 30 మంది విద్యార్థుల సగటు 42. వారిలో ముగ్గురికి 0 మార్కులు వస్తే మిగిలిన విద్యార్థుల సగటు. సో 30 విద్యార్థుల మొత్తం మార్కులు 1260. సో అందులో ముగ్గురిని తీస్తాం కనుక 27తో భాగిస్తే సో ఆన్సర్ మనకి 46.67 వస్తుంది. ఏ మరియు 18ల కాసాగు 36, ఏ మరియు 18ల గాసాబా 2 అయితే ఏ విలువ? సో మనం 4 తీసుకుంటే అప్పుడు కరెక్ట్గా రెండింటికి సరిపోతుంది. సో 4ని 18తో భాగిస్తే మనకి 2 గాసాబా వస్తుంది. 4 18 కాసాగు కడితే 36 వస్తుంది. నెక్స్ట్, log 8/27 బేస్ 2/3 ప్లస్ log 27/8 బేస్ 2/3. సో ఈ విధంగా మనం లెక్క చేస్తే 3 - 3 వస్తుంది. ఆన్సర్ 0. LCM ఆఫ్ 3, 4, 3 4s are 12 ఆన్సర్. ఇఫ్ 2 × log x బేస్ y = 6 అయితే రిలేషన్ బిట్వీన్ x అండ్ y. సో ఆ రెండింటి మధ్య సంబంధం. సో log xy అవుతుంది 6/2 అవుతుంది. 2 1 2 3. సో x = y⁴ yq. సో ఫోర్త్ ఆప్షన్. ఏలో 12 ఎలిమెంట్లు ఉన్నాయి, బిలో 15 ఉన్నాయి. సో రెండిట్లో కలిపితే మనకి 27 ఎలిమెంట్స్ ఉన్నాయి. అవే మ్యాక్సిమం ఎలిమెంట్స్. ఓకే, సో 69 మినిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నాడు. సో మినిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏంటంటే సో ఆ రెండిట్లో మనకి ఏంటంటే 15 ఉన్నాయి కనుక ఆన్సర్ 15. సో ఫోర్త్ ఆప్షన్. ప్లీజ్ కరెక్ట్ ద ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్. మినిమం. సో నేను మ్యాక్సిమం అనుకోని మ్యాక్సిమం రాస్తాను. సో మినిమం అంటే ఆ రెండిట్లో మనకి 15 ఉంది కనుక 15 అనేది మనకి మినిమం అవుతుంది. ఆ రెండిట్లో 12 ఒకేలా ఉన్నాయి అనుకోండి, ఆ 12 అందులో వెళ్తే 15 మనకి అన్ని రాస్తే 15 వస్తుంది కనుక ఆన్సర్ 15. ఏలో అన్ని బీలో అయితే సో A యూనియన్ B - A ఇంటర్సెక్షన్ B. సో ఏలో 1 2 3 తీసుకున్నాను, B 1 2 3 4 5 తీసుకున్నాను. సో ఏలో ఉన్నవన్నీ బీలో ఉన్నాయి కనుక సో ఈ విధంగా లెక్క కడితే A యూనియన్ B - A ఇంటర్సెక్షన్ B ఫైన్ చేస్తే మనకి 4,5 వచ్చింది. అంటే B - A అంటే Bలో ఉండాలి, Aలో ఉండకూడదు. సో ఆన్సర్ 4,5 కనుక B - ఆన్సర్. సో A అనేది 1 2 3 5 6 10 15 30. B అనేది 2 3 6. ఎందుకంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇవేంచి 31 కారణాంకాలు. సో ఈ విధంగా చూస్తే మనకి థర్డ్ ఆప్షన్. ఎందుకంటే బీలో ఉన్నవన్నీ ఏలో ఉన్నాయి. సో థర్డ్ ఆప్షన్. చతురస్రం పొడవు ఇంటూ వెడల్పు వైశాల్యం. సో ఈ రెండు గుణిస్తే మనకి -x² + 5x + 14 ఇస్ ద ఆన్సర్. ఈ బహుపది యొక్క ఒక శూన్యం 3 ఇచ్చారు, రెండో శూన్యం అడిగాడు. సో ఒక శూన్యం ఇస్తే కనుక శూన్య లబ్ధం α × β = c/a -15/2. 3 × β = -15/2. β సో 3 1 3 5. సో -5/2. సో సెకండ్ ఆప్షన్. If and alpha and beta are the zeros of the polynomial, then the value of alpha minus beta whole square. So alpha minus beta whole square నేను రాయొచ్చు alpha plus beta whole square minus 4 into alpha plus beta, alpha into beta. So 5 square minus 4 into 6. 5 square అంటే 25, 4 5 26, 4 6 24. సో 25లో 24 పోతే ఒకటి ఆన్సర్. ఒక జీరో ఇచ్చాడు, then the other zero. సో 1 0 of the quadratic polynomial is 0, then the other value. సో 0 ముందు వేస్తే అప్పుడు c వాల్యూ 0 వస్తుంది, c వాల్యూ 0 వేస్తే అప్పుడు x వాల్యూ -b/a వస్తుంది ఆన్సర్. ఫర్ విచ్ ఆల్ ఆఫ్ ది k will the following pair of linear equations have no solution. k యొక్క ఏ విలువకు క్రింది రేఖీయ సమీకరణ జతకు సాధనం ఉండదు. సో సాధనం లేదు అంటే ఏంటి? ఆ రెండు సరళ రేఖలు ప్యారలల్ రేఖలు మీన్స్ సమాంతర రేఖలు.
కనుక a1/a2 ఈజ్ ఈక్వల్ b1/b2. 2k - 1/3 ఈజ్ ఈక్వల్ k - 1. సో 2k - 1 ఈజ్ ఈక్వల్ 3k - 3. సో k ఈజ్ ఈక్వల్ టు 3 - 1 అంటే 2 ఆన్సర్. లక్ష్మి వయసు ఆమె తండ్రి వయసులో 1/3 వంతు ఉంది. ప్రస్తుతం ఆమె తండ్రి వయసు 45 సంవత్సరాలు అయితే 18 సంవత్సరాలతో ఆమె వయసు ఎంత? సో ప్రస్తుతం 45 కనుక 45లో 3వ వంతు అంటే 15 సంవత్సరాలు ప్రస్తుతం లక్ష్మి వయసు. సో ఆ అమ్మాయికి ఇప్పుడు 18 కలిపితే 33 అంటే 18 సంవత్సరాల తర్వాత అమ్మాయి వయసు 33 సంవత్సరాలు. ఈ రెండు సమీకరణాల సాధారణ సంఖ్య. సో a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 వచ్చింది కనుక ఇది ఏకైక సొల్యూషన్ అంటే యూనిక్ సొల్యూషన్. ఒకే ఒక సాధనం ఉంటుంది. రెండు వరుస బేసి సంఖ్యల వర్గాల మొత్తం 74 అయితే వాటిలో చిన్న సంఖ్య. సో చిన్న సంఖ్య 5 తీసుకుంటే నెక్స్ట్ సంఖ్య 7 అవుతుంది. సో 5 స్క్వేర్ 25, 7 స్క్వేర్ 49, ఈ రెండు కలిపితే 74 వస్తుంది కనుక సెకండ్ ఆప్షన్. ఈ సమీకరణానికి రూట్ అనేది 3 అయితే k విలువ అంత అన్నాడు. సో అందులో వేసేద్దాం. 5 × 3² - k × 3 ప్లస్ k 11 ఈజ్ ఈక్వల్ 0. సో 45 - 3k ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ 0. 56 - 3k ఈజ్ ఈక్వల్ 0. 3k ఈజ్ ఈక్వల్ టు 56, k ఈజ్ ఈక్వల్ టు 56/3. సో థర్డ్ ఆప్షన్. ఇఫ్ రూట్ x ఈజ్ ఈక్వల్ రూట్ ఓవర్ 2x - 1 దెన్ x వాల్యూ. సో x వాల్యూ నేను అన్నీ వేసాను రాలేదు. సో 1 వేస్తే నాకు ఆన్సర్ వచ్చింది. సో ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ఇఫ్ a ఈజ్ ఈక్వల్ టు 2, d ఈజ్ ఈక్వల్ టు 8 దెన్ sn ఈజ్ ఈక్వల్ టు 90 దెన్ n వాల్యూ. సో n/2 × 2a + n - 1 d ఈజ్ ఈక్వల్ టు 90. సో n వాల్యూస్ వేస్తే మనకి n × 4 + 8n - 8 ఈజ్ ఈక్వల్ టు 180. సో n × 8n - 4 ఈజ్ ఈక్వల్ టు 180. సో 4 కామన్ కనుక 4తో క్యాన్సిల్ చేస్తే n × 2n - 1 ఈజ్ ఈక్వల్ టు 45 వచ్చింది. సో ఇందులో 5 ఆప్షన్ వేస్తే ఫస్ట్ ఆప్షన్ 5 వేస్తే నాకు కరెక్ట్గా సరిపోతుంది. 5 9 45. సో ఫస్ట్ ఆప్షన్ 5 అనేది రైట్ ఆన్సర్. ద nth టర్మ్ ఆఫ్ AP is 6n + 2 దెన్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 4 టర్మ్స్ ఆఫ్ AP. సో 1 వేస్తే నాకు ఫస్ట్ టర్మ్ 8 వస్తుంది, 2 వేస్తే 14 వస్తుంది. ఆ రెండు డిఫరెన్స్ D6 వస్తుంది. మొదటి 4 పదాలు మొత్తం అన్నాడు కనుక S4. సో n/2 2a + n - 1 × d అంటే 2 × 2 అంటే 2 8 16, n - 1 అంటే 3 6 18, 18 16 34, 34 68. సెకండ్ ఆప్షన్. ఇఫ్ a7/a4 ఆఫ్ GP 64 దెన్ ద కామన్ రేషియో. సో a7 అంటే ఏంటి? a × r⁴, a4 అంటే a × r³. a క్యాన్సిల్ అయితే r³ క్యాన్సిల్ అయితే r³ ఈజ్ ఈక్వల్ 64, r³ ఈజ్ ఈక్వల్ 4³. సో r అనేది 4 అవుతుంది. జీపీలో an కావాలి. సో చూడండి, మొదటి పదం 5/2^n, రెండో పదం 5/2^2, మూడో పదం 5/2^3. అలాగా ఎన్నో పదం అవుతుంది? 5/2^n. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. హౌ మెనీ క్యూబిక్ మీటర్స్ ఆఫ్ ఎర్త్ మస్ట్ బి డగ్ టు మేక్ ఎ వెల్ హైట్ డెప్త్ ఇచ్చాడనమాట. సో ఈ మట్టి ఘనపరిమాణం ఎంత అంటే మనకేం కావాలంటే అది స్తూపం అన్నమాట. సో స్తూపం ఘనపరిమాణం ఏంటి? πr²h. సో πr² అంటే 22/7 × r అంటే 2 × 2, h అంటే 14. సో 2 1 2 8 20 170 ఆన్సర్. 3 సెంటీమీటర్ల వ్యాసార్థం 5 సెంటీమీటర్ల ఎత్తుగల ఘన స్తూపాన్ని కరిగించి 1 సెంటీమీటర్ ఎత్తు 1 మిల్లీమీటర్ వ్యాసంగా శంకువుగా పోసినట్లయితే శంకువులు ఏర్పడే సంఖ్య. అంటే స్తూపం ఘనపరిమాణాన్ని శంకు ఘనపరిమాణంతో భాగిస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో అది 13,500 ఆన్సర్. చూడండి, 22/7 22/7 క్యాన్సిల్ అయిపోయింది, 3 పైకి వెళ్ళిపోయింది. సో 9 × 5 × 3 × 100. సో అంతా గుణిస్తే 13,500 ఆన్సర్. 6 సెంటీమీటర్ల వ్యాసార్థం గల గోళం యొక్క ఘనపరిమాణం ఉపరితల వైశాల్యం నిష్పత్తి. సో ఘనపరిమాణం ఏంటి? 4/3 πr³. నెక్స్ట్ ఉపరితల వైశాల్యం ఏంటి? 4 πr². 4 4 క్యాన్సిల్, π క్యాన్సిల్, r² క్యాన్సిల్. సో r:3 వచ్చింది. r వాల్యూ ఆల్రెడీ ఇచ్చాడు, 6 ఇచ్చాడు. 3 1 3 వెళ్ళారు. సో 2:1 ఆన్సర్. ఒక దీర్ఘనం పొడవు వెడల్పు ఎత్తులు ఇచ్చాడు. అయితే కరణం √L² ప్లస్ b² ప్లస్ L² ప్లస్ b² ప్లస్ h². సో 5² ప్లస్ 4² ప్లస్ 4² అంటే 25 ప్లస్ 16 ప్లస్ 16 అంతా కలిపితే √57 వస్తుంది. ఈ రెండింటికి డిస్టెన్స్ √x2 - x1² ప్లస్ y2 - y1². ఈ ఫార్ములా వేసి మనం చేస్తే 2 1² వస్తుంది. సో ఆన్సర్ √2. ఈ వెర్టిసెస్ ఇచ్చాడు, లెంత్ ఆఫ్ ది మీడియన్ అడిగాడు. సో మీడియన్ కావాలంటే a, b యొక్క మధ్య విలువ కావాలి. సో మధ్య బిందువు కావాలి. మధ్య బిందువు కడితే -1, -1 వచ్చింది. ఈ రెండింటికి దూరం కడితే మనకి √r² ప్లస్ 7² వచ్చింది. అంటే √36 ప్లస్ 49 √85 ఆన్సర్. సో ఏరియా అడిగాడు. సో ఏరియా అడగాలంటే ఈ 3 పాయింట్లను మనం ఒక పాయింట్ ఎలిమినేట్ చేయాలి. ఒక పాయింట్ ఎలిమినేట్ చేస్తే -a - a -a 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 -a. సో ఇది ఎలిమినేట్ అయితే అప్పుడు మనకేం వచ్చింది? 1 1 2 0 x1 y1 x2 y2. సో షార్ట్ కట్ ఫార్ములా ఏంటంటే 1/2 × x1 y2 - x2 y1. సో 1 × 0 0 1 × 2 2. సో 2/2 అంటే 1 ఆన్సర్. ఈ 3 పాయింట్లు కొలీనియర్ అంటే సరిరేఖలు అయితే k విలువ అడిగాడు.
సో సేమ్ ఈ 3 పాయింట్లో మనం ఒక పాయింట్ తీసేస్తే 2 పాయింట్లు ఉంటుంది. ఫార్ములా x1/x2 = y1/y2. సో 2k - 1/-5 = 2k - 4k/6 - 4k. సో అడుగునకారం చేస్తే మనకు ఆన్సర్ అనేది మనకి వస్తుంది. ఆన్సర్ అనేది ఫస్ట్ ఆప్షన్ -1 లేదా 1/2. చూడండి ఈ ప్రొసీజర్ అంతా చూసాను. సో ఈ ప్రొసీజర్ మీరు ఫాలో అయితే సరిపోతుంది. ఏబీసీ యొక్క వైశాల్యం ఇచ్చాడు, పీక్యూఆర్ వైశాల్యం ఇచ్చాడు, ఏబీసీ వైశాల్యం. పీక్యూఆర్ అంటే పెద్దది, సో 14.4. సో ఏబీసీ అనే మధ్య బిందువులు కనుక చిన్న త్రిభుజం వైశాల్యం కావాలని మొత్తం 4 సమాన త్రిభుజాలు కనుక సో దాన్ని 4తో భాగిస్తే ఆన్సర్ వస్తుంది. 14/4/4. సో 4 × 3 = 12. సో 24 ఉంది, 4 × 6 = 24. సో 3.6 ఆన్సర్. ఈ బొమ్మలు మనకి ఇప్పుడు ఏం కావాలి, ఏబీ కావాలి. సో cos 60 తీసుకుంటే మనకి ఏడీ వస్తుంది, ఏడీ 6 వచ్చింది. అదేవిధంగా sin 60 తీసుకుంటే సిడీ వస్తుంది 6√3. అందులోనే మళ్ళీ sin 60 తీసుకుంటే మళ్ళీ cos 60 తీసుకుంటే మనకి డీబీ వస్తుంది 18. సో 18ని 6, సో 24 ఆన్సర్. భుజాల నిష్పత్తి ఇచ్చే 2:1 అయితే వైశాల్య నిష్పత్తి ఉంటున్నారు. సో 2/3. సో 2²/3² అంటే 4:9 ఆన్సర్. అదేవిధంగా ఇది కూడా సో 5/9. సో ఇది 5, టోటల్ 9. సో 5/9 అంటే 5² అంటే 25, 9² అంటే 81. ఒక గడియారంలోని సెక్టర్ వైశాల్యం అడుగుతున్నాడు. సెక్టర్ వైశాల్యం x/360 × πr². సో 60/360 × 22/7 × 7 × 7 క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 1 6 అంతా గుణిస్తే 77/3 వస్తుంది. నెక్స్ట్ ఒక స్పర్శరేఖ ఇచ్చాడు, స్పర్శరేఖ మధ్య దూరం ఇచ్చాడు, వ్యాసార్థం ఇచ్చాడు. అయితే స్పర్శరేఖ పొడవు కట్టమంటున్నాడు. సో స్పర్శరేఖ పొడవు కర్ణము స్క్వేర్ = భుజము స్క్వేర్ + భుజము స్క్వేర్. ఆ సూత్రం ప్రకారం చేస్తే మనకి √119 వస్తుంది. ఇది కూడా మనకి స్పర్శరేఖ ఇచ్చాడు. ఇప్పుడు ఏమవుతున్నాడంటే ఎక్స్ విలువ కట్టమంటున్నాడు అనమాట. సో దీనికి సూత్రం ఏంటంటే RP × RQ = RX². సో అంటే x - 2 × x² = 144. దీంట్లో ఫస్ట్ ఆప్షన్ R వేస్తే R² అంటే 36, 6లో 2 తీస్తే 4, 36 4 140. సో ఫస్ట్ ఆప్షన్ రైట్. ఇంకా ఫిజికల్ సైన్స్. వేసవికాలంలో కుక్కలు వగరుస్తూ నాలుగును చూపుడు కారణం బాష్పీభవనం అంటే మన వాటర్ అనేది పైకి వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ ఈ లెక్క మీరు చేస్తే -80 సెంటీమీటర్స్ వస్తుంది. నెక్స్ట్ దీని మానవ శరీరంలో 1,00,000 ఓంల విద్యుత్ నిరోధం కలిగి ఉందనుకుంటే దానికి 240 వోల్ట్ల పొటెన్షియల్ భేదం కలిగి ఉంటే ఆ శరీరం కూడా ప్రవహించే విద్యుత్ 0.0024 ఆంపియర్. 1 లీటర్ ఘనపరిమాణం గల నీటికి కొంతకాలం అందిస్తే దాని ఉష్ణోగ్రత 4 డిగ్రీలు పెరుగుతుంది. అయితే సమాన కాలంలో అవే నిబంధన మధ్య ఉష్ణాన్ని అందిస్తే 4 లీటర్ల పెరిగి ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెంటీగ్రేడ్. ఒక మ్యూజిషియన్ n = 1.47 గాజును ఒక ద్రవంలో ఉంచి కనిపించకుండా చేశారు. అంటే ఆ ద్రవం యొక్క వక్రీభవన గుణకం 1.46. నీటి యొక్క వక్రీభవన గుణకం 1.003ని డాష్లో కొలుస్తారు. నీటి యొక్క వక్రీభవనానికి ప్రమాణాలు ఉండవు. కటక తయారీ సూత్రం 1/f = n - 1 × 1/r1 - r2 1/r1 - 1/r2. పటక కోణం 60 డిగ్రీలు గల ఒక పట్టకు కనిష్ట విచలన కోణం 30 డిగ్రీలు ఏర్పరిస్తే ఆ పట్టకం తయారు చేయాలని పదార్థ వక్రీభవన గుణకము √2. ఇంద్రధనుసులో అత్యంత అంతరంలో ఉండే శంకు యొక్క రంగు ఊదా రంగు వైలెట్. 4s యొక్క n+1 విలువ 4. మంచు ద్రవీభవన గుప్తోష్ణ విలువ 20 kcal/g. n+ సోడియం ఉండే పొటాషియం సంఖ్య 11. డాబర్నే త్రికం ఏంటంటే SSETE. బంధశక్తిని డాష్లో కొలుస్తారు kJ/mol. టెస్లా డాష్కి ప్రమాణం అయస్కాంత అభివాహ సాంద్రతకు ప్రమాణం. STP వద్ద 97 గ్రాముల సోడియం అధిక నీటితో చేరిపొంది విడుదల చేసే హైడ్రోజన్ ఘనపరిమాణం 44.8 లీటర్లు. ఒక బల్బుపై 120 వాట్స్ మరియు 120 V అని రాసి ఉంటే ఆ బల్బు ఇవ్వగల నిరోధం 120. ఒక దర్పణం యొక్క ఆవర్ధనం విలువ m = +1.25 అయితే ఆ దర్పణం డాష్ ప్రతిబింబం నిర్వహిస్తుంది. మిథ్య మరియు పెద్దదైన ప్రతిబింబం. CaSO4 1/2H2O డాష్గా ప్రసిద్ధి చెందింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్గా ప్రసిద్ధి చెందింది. CMC అంటే సెంట్రల్ మిసిలిన్ కాన్సన్ట్రేషన్.
V వేగంగా ఆవేశానికి అయస్కాంత క్షేత్ర దిశకు మధ్య గల కోణం θ అయితే అయస్కాంత బలం F ఆవేశం చేస్తుంది. సో QEB sin θను సూచిస్తుంది. వజ్రం యొక్క సంగ్ధిత కోణం 26 డిగ్రీల కన్నా తక్కువ ఉంటుంది. ఈ క్రింది వాటిలో సోడియం ఆక్సైడ్ తయారు చేయే సమీకరణం. ఫస్ట్ ఆప్షన్ 2Na++O2 ఈ రెండు మనకు కలిపితే Na2O వస్తుంది. బాక్సైడ్ అనేది సల్ఫైడ్. ఇథనాల్ అంటే ఇథైల్ ఆల్కహాల్. ఈ సమీకరణం సాటిస్ఫై చేస్తే X, Y విలువలు 1,1. సో 127 ఆన్సర్ థర్డ్ ఆప్షన్. సో 6.022 × 10⁻19. దీన్ని ఏ విధంగా చదవాలంటే 2,2-dimethyl 4-ethyl pentanol. ఇది విద్యుదయస్కాంత ప్రేరణ సిద్ధాంతం. ప్యాడ విద్యుదయస్కాంత ప్రేరణ సిద్ధాంతం. 10 picometers = 10⁻11 meters. సో ఈ లెక్క మీరు చేయండి, -40 సెంటీమీటర్స్ వస్తుంది. ఏబీసీల వక్రీభవన గుణకాలు వరుసగా 1.31, 1.34, 1.44 అయితే వాటి ఏబీసీల దృశ్య సాంద్రత ఆరోహణ క్రమంలో రాస్తే C>B>A వస్తుంది. మెండలీవ్ యొక్క పరమాణు సంఖ్య 101. సోడియం హైడ్రాక్సైడ్ జింక్తో చర్య చెందినప్పుడు ఏర్పడే క్రియోజన్యాలు సోడియం జింకైట్ హైడ్రోజన్. క్రింది దేని తరంగ దైర్ఘ్యం దృగ్గోచర తరంగ దైర్ఘ్యం కన్నా ఎక్కువగా ఉంటుంది? రేడియో కిరణాల కన్నా ఎక్కువ ఉంటుంది. డాష్కు మిగతా మూడింటి కన్నా ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది. సో ఏ. శూన్యంలో కాంతి వేగం 3 × 10⁸ m/s. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. స్వీయ క్షయీకరణకు ఉదాహరణ థర్డ్ ఆప్షన్. అమోనియాలో ఉండే బంధ కోణం 107 డిగ్రీల 41 మినిట్స్. క్రింది వాటిలో అయానిక్ కాదగనది. సో 287 అనేది తప్పు. సోడియం క్లోరైడ్ యొక్క సమన్వయ సంఖ్య 6. మానవ కణి యొక్క కటక సర్దుబాటు చేసుకోగల కటక నాభ్యంతరం డాష్ ఉంది. సెకండ్ ఆప్షన్. 43 అనేది మనకి ఆ లిట్మస్ పేపర్ ఏది ఇవ్వలేదు, ఎర్రదా నీలందా ఇవ్వలేదు కనుక ఇది యాడ్ స్కోర్ 143. ఇది ఈథాన్ యొక్క ఇథనాల్ తయారు చేసిన వాడి ఉత్ప్రేరకం P2O5. క్రింది వల్ల స్వచ్ఛమైనది ఫోర్త్ ఆప్షన్. డాక్టర్ 4D కటకాన్ని వాడమని సూచిస్తే ఆ కటక నాభ్యంతరం 25 సెంటీమీటర్స్. కాంతి పరిక్షేపణ తీవ్రత అధికంగా ఉండే కోణం 90 డిగ్రీలు. గ్రూపులో డాష్ విలువ పెరుగుతుంది, పరమాణు వ్యాసార్థం పెరుగుతుంది. సో ఇది దేని యొక్క ఎలక్ట్రానిక్స్ అంటే Cu. ఆల్కహాల్ మోతాదును వాహక చోదకులు సాసులో పరిశీలించడం మొదట Cr2O7 యొక్క రంగు ఎరుపు వస్తుంది. సో ఈ విధంగా ఏపీఆర్జేసీ యొక్క కీ మరియు సొల్యూషన్స్ మీకోసం పెడుతున్నాను. ఇది అవగాహన కోసం మాత్రమే. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ ఎవరైతే ఏపీఆర్జేసీ రాశారో వాళ్ళందరికీ కూడా పంపించండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.